ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కొంతమందికి 10,000 రూపాయలు, మరి కొంతమందికి ₹1,00,000 వరకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. సో ఈ యొక్క డబ్బులు అనేది మనం ఎలా పొందుకోవాలి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచి ఈ యొక్క బెనిఫిట్స్ అయితే లబ్ధిదారులకు అందబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు. సో ఎందుకు ఎవరెవరికి రావు అన్నానంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని మాత్రమే సెలెక్టెడ్గా పెట్టి వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి. సో వీటి ప్రకారంగా ఈ వీడియోలో నేను మీకు ఎవరెవరికి వస్తాయో ఎవరెవరికి రావో క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయో రావో ఈజీగా అర్థమైపోతుంది. సో కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించి వస్తే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు పొందడానికి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్తని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందించారండి. సో ఒక్కొక్క మహిళకు కొంతమందికి 10,000 రూపాయల చొప్పున, మరికొంతమందికి ₹1,00,000 చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త విధానంలో ఒక్కొక్కరికి బెనిఫిట్స్ని చేకూర్చే విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేస్తూ అదనంగా ఈ పథకాన్ని కూడా మనకు ప్రారంభిస్తుంది ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూప్స్లో ఉంటారో వారికి మాత్రమే ఈ బెనిఫిట్ని అందించే ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ నేను మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకుండా ఉన్నటువంటి మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు అండగా నిలుస్తూ కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతుంది. ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా మహిళల ఖాతాలలోకి విడుదల చేయబోతుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెర్ఫ్ శ్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేయనున్నటువంటి ఆడబిడ్డలకు ఈ పథకం కింద ₹1,00,000 వరకు పావలా వడ్డీకే రుణమిస్తారు. 2026-27వ ఏడాది నుంచి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి అమలుకు గాను ₹250 కోట్ల మహిళలకు, కుమార్తెలకు లబ్ధి చేకూరే విధంగా పథకాన్ని రూపొందించారు. ఇది ఆమెకు భారం కాకూడదని ఆమె యొక్క గౌరవార్థమై ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చేశారు. ఈ పథకం ముఖ్యంగా ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి రాదు అన్న విషయానికి వస్తే, ఈ పొదుపులో మీరు జాయిన్ అయ్యి కనీసం 6 నెలలైనా గడిచి ఉండాలి. అంటే ఎవరైతే సభ్యురాలు ఉంటారో వారికి 6 నెలల కంటే ఎక్కువ టైంలో వాళ్ళు జాయిన్ అయినటువంటి టైం అయితే ఉండాలి. ఇప్పటికే బ్యాంకింగ్ లింకేజీ శ్రీనిధి ఉన్నత వర్గాలకు సంబంధించి మార్గాలలో అప్పు తీసుకున్న వారికి ఈ పథకం అమలు చేయాలంటే సక్రమంగా అప్పును తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైతే సకాలంలో అప్పు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అయితే ఉంటుంది. ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, స్థానిక వెలుగు కార్యాలయం లేదా వివోఏ యానిమేటర్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారులు ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ అయితే ఈ పథకాన్ని అయితే పరిశీలిస్తారు. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి, పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క కుమార్తె వివాహానికి పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా ₹10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు ఈ పథకం కింద, అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద 10,000 నుంచి ₹1,00,000 వరకు మనం ఉచితంగా డబ్బులైతే తీసుకోవచ్చు. సో దీనికి 4% వడ్డీ, అంటే పావలా వడ్డీకే రుణం అయితే ఇస్తారన్నమాట. ఇంక మనం ఎక్కడ లంచాలు గించాలు పెట్టాల్సిన పని లేదు. సో పొదుపు తరపున తీసుకుంటున్నాం కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంటుంది. అదనపు ప్రాసెసింగ్ ఛార్జీలు కూడా ఏమి ఉండవన్నమాట. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య అయితే ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో ఈ పథకానికి తీసుకున్నటువంటి డబ్బులను మొత్తం మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకంలో
ముఖ్యంగా మనం కావాల్సినటువంటి ప్రూఫ్స్ అంటే ఇప్పుడు మాకు ఈ డబ్బులు కావాలనుకున్న వారు ఎలాంటి ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలంటే లగ్న పత్రిక అయితే ఇవ్వాలి. ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం, వివాహానికి సంబంధించినటువంటి వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేస్తారు. నిర్దేశిత పత్రాలు సమర్పించిన 48 గంటల్లోనే ఈ రుణం అయితే మీకు మంజూరవుతుంది. సో, ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మన యొక్క ఫ్యామిలీస్‌లో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటే వారందరూ కూడా ఈ యొక్క బ్యాంక్ లింకేజీ సంస్థ అన్నమాట ఇది మనకు. అంటే సెర్ఫ్, శ్రీనిధి ఈ రెండిటికి కంబైన్డ్‌లో ఈ పథకం వర్తిస్తుంది. పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు 6 నెలల కంటే కూడా పైన జాయిన్ అయ్యి మీకు టైం ఉండాలి. అంటే కొత్తగా ఏర్పడినటువంటి గ్రూపుల్లో కూడా ఇస్తారు. కానీ మీరు పొదుపులో జాయిన్ అయ్యి కనీసం 6 నెలలై ఉండాలి. మీరు తీసుకున్నటువంటి పొదుపుని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. ఇవి 2 మీకుండి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క కుమార్తెకు పెళ్లి చేయాలనుకుంటే మాత్రం మీకు డైరెక్ట్‌గా ఈ డబ్బులైతే వస్తాయి. మొత్తంగా 25,000 మంది డ్వాక్రా సభ్యులకు ఈ యొక్క పథకాన్నైతే అమలు చేసేలాగా తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 250,00,00,000 రూపాయలను కళ్యాణ లక్ష్మి పథకం కింద 4% వడ్డీ అంటే మనకు పావలా వడ్డీకే రుణాన్నైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పావలా వడ్డీకే రుణాల్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఇస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి? వెలుగు ఆఫీసులో అప్లై చేసుకోవచ్చు. లేదా మీకు యానిమేటర్లు గానీ, లేదంటే మీకు వివోఏలు గానీ మీకు గాని ఉంటే వాళ్ళ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగా అయితే ఈ పథకాన్ని అమలు చేస్తారు. మీరు ఫస్టు లగ్న పత్రిక ఇవ్వాలి. ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి పెళ్లి ఖర్చుకు సంబంధించినటువంటి కొటేషన్ లాగా ఉంటుంది. సో, అది మీరిచ్చి ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మొత్తంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఈ పథకాన్ని మే 23 తారీఖు నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మే 23 నుంచి ఈ పథకానికి శ్రీకారం అయితే చుడుతున్నారు. కాబట్టి మీరు మిస్ అవ్వద్దు. ఈ పథకాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి. అలాగే వీటితో పాటుగా ఈ మనకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మిని కూడా ఈ పథకానికే జోడించారు. అంటే ఏదైతే సెర్ఫ్ ఉందో సో, సెర్ఫ్ అలాగే మనకొచ్చేసి మనకు త్రినిధికి ఈ రెండిటికి సంబంధించి ఇది లింక్ అయితే చేశారు. ఇవి 2 లింక్ చేసినటువంటి విధంగా మనం చూస్తే నేరుగా ఆ చదువుకు సంబంధించి ఎన్టీఆర్ విద్యాలక్ష్మికి సంబంధించి చూస్తే 10,00,000 రూపాయల వరకు మనకైతే ఉంటుందన్నమాట. సో, మనకు గరిష్టంగా రూ. 1,00,000 నుంచి 10,00,000 వరకు మన చదువు ఖర్చులకు ఎంతైతే మనకు అవసరమవుతుందో అంత తీసుకొని హ్యాపీగా అయితే మనం తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఇది నిజంగానే చాలా అంటే చాలా మంచి వార్తని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే పెళ్లి చేసుకోబోయేటువంటి వారు ఎవరైనా అమ్మాయిలు గనక ఉంటే వాళ్ళకి వాళ్ళ యొక్క మదర్ పొదుపు గ్రూప్‌లో ఉంటే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే మీరు వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైనా పొదుపు గ్రూప్‌లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు మీ యొక్క పిల్లల చదువు కోసం డబ్బులు కావాలి అనుకుంటే పై చదువులకి మీకు గరిష్టంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకం కింద రూ. 1,00,000 నుంచి నేరుగా 10,00,000 రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు. ఇది కూడా పావల వడ్డీకే ఉంటుంది. సో, మనకు పావల వడ్డీ అంటే చాలా మేలన్నమాట. ఎక్కడ కూడా మనకు అంత తక్కువ వడ్డీకైతే ఉండదు. గరిష్టంగా మనకు 48 వాయిదా పద్ధతుల్లో డబ్బులను తిరిగి చెల్లించే విధంగా మనకు ఈఎంఐ అయితే పెట్టుకోవచ్చు. సో, పావలా వడ్డీకి రుణాలు కాబట్టి జాగ్రత్తగా తీసుకొని మీరైతే యూజ్ చేసుకోండి. మన యొక్క ఛానల్‌లో ఈ విధంగా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాము. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.